వ్యూవర్స్, ఈరోజు బాగా ఐరన్ కలిగిన దీన్ని బాగా ఉడికించానండి. నేను ఉడికించిన తర్వాత బాగా నీళ్ళు ఉడికించిన తర్వాత ఇది శనగలు బాగా ఉడికించిన తర్వాత ఈ నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళతో ఇప్పుడు నేను కచ్చా అంటారండి, అట్లా పచ్చి పులుసు చూడండి ఎంత చక్కగా. ఆ నీళ్ళల్లో పుదీనా, కొత్తిమీర వేస్తాను, పచ్చిమిర్చి వేసాను, ఎంత రుచికరంగా ఉంటుందంటే బాగుంటుందండి. ఆల్రెడీ ఉప్పు వేసాను, కొద్దిగా ఇట్లా కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. బాగా కలబెట్టాలి. శనగల పచ్చి పులుసు అన్నమాట, చాలా రుచికరంగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇలా గుగ్గుల కోసమో శనగలు ఉడికించుకుని తింటే ఆ నీళ్ళు పారవేయకుండా మీరు ఈ విధంగా బాగా మీరు శనగలది పచ్చి పులుసు చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ దీంట్లో శనగల నీళ్ళలోనే నేను చింతపండు వేసేస్తున్నానండి. నానిపోయింది బాగా. ఇప్పుడు ఈ విధంగా పిసికేసాను కదా, ఇంకా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడం అన్నమాట.